వివాహపరమైనటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తున్నప్పుడు, సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతున్న తరుణంలో పెళ్లి సంబంధాలు త్వరగా నిశ్చయం కావటానికి, మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఆధునిక కాలంలో యువతీ యువకులకి వయస్సు పెరిగినప్పటికీ వివాహం కావటం ఆలస్యమవుతూ ఉంది. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోవటం జరుగుతోంది. అటువంటప్పుడు జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఆ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని త్వరగా వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా ఎవరైనా సరే కన్యలకి చాలా వరకు కుజదోషాల వల్ల, సర్పదోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతూ ఉంటాయి. అటువంటప్పుడు కన్యలు ఈ దోషాల నుంచి బయటపడటానికి 4 గురువారాలు 4 శుక్రవారాలు ఒక సులభమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, గురువారం పూట నూతన పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. శుక్రవారం పూట నూతన తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఇలా చేస్తే గురుబలము శుక్రబలము 2 పెరుగుతాయి. ఇలా 4 గురువారాలు 4 శుక్రవారాలు చేస్తే గురు శుక్రుల బలాన్ని పెంపొందింపజేసుకొని త్వరలోనే పెళ్లి సంబంధం నిశ్చయం కావటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సంబంధాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి చేతి వరకే వచ్చి జారిపోతున్నటువంటి తరుణంలో గురువింద గింజలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, 9 గురువింద గింజలు తీసుకొని ఒక ఎరుపు రంగు రిబ్బన్ లాంటి వస్త్రంలో వాటిని మూటగట్టి మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కుజహోరలో ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయాలి. ప్రతిరోజు కూడా ఆ మూటకి ధూపం వేస్తూ అగరబత్తులు చూపిస్తూ ఉండాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, గౌరీ కటాక్షం కలుగుతుంది, వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. అలాగే పసుపు కొమ్ముకి అన్ని రకాలైన వివాహపరమైన దోషాలు పోగొట్టే శక్తి ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఒక పసుపు వస్త్రంలో పసుపు కొమ్మును ఉంచి మూటగట్టి దగ్గర ఉంచుకోవటం ద్వారా వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. అందులోనూ తీవ్రమైన కుజదోషం ఉన్నవాళ్ళు, సప్తమ కుజదోషము, అష్టమ కుజదోషం ఉంటే పెళ్ళిళ్ళు బాగా ఆలస్యం అవుతాయి. అందులోనూ కన్యలకి సప్తమ కుజదోషం ఉంటే బాగా పెళ్ళి ఆలస్యం అవుతుంది. అష్టమ కుజదోషం ఉంటే దాన్ని మాంగళ్య కుజదోషం అంటారు. అలాంటప్పుడు పెళ్ళిళ్ళు బాగా ఆలస్యం అవుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఏం చేయాలంటే, పసుపు కొమ్ముని ఒక త్రికోణం ఆకారంలో చెక్కించుకోవాలి. ఎందుకంటే త్రికోణం అంటే నవగ్రహాల్లో కుజుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందువల్ల ఒక పసుపు కొమ్ముని త్రికోణం ఆకారంలో చెక్కించుకొని మధ్యలో రంధ్రం చేసి ఎర్రదారంతో మెడలో ధరించినట్లయితే కుజుడి అనుగ్రహం కలుగుతుంది, కుజదోషం పోతుంది, గురుబలం పెరుగుతుంది. దానివల్ల త్వరలోనే వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. అలాగే యువకులు ఎవరైనా సరే వివాహం ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్న రోజు పండ్ల రసాలతో శివాభిషేకం చేయించుకొని ఆ తర్వాత ఎరుపు రంగు వస్త్రాలు ఏదైనా దేవాలయంలో పూజారికి ఇవ్వాలి. ఇలా 3 జన్మ నక్షత్రాలు చేసినట్లయితే యువకులకు ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలన్నీ తొలగిపోయి సత్వరమే వివాహం నిశ్చయమవుతుంది. ఇలా యువతీ యువకులు ఎవరైనా సరే పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి. వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోండి.